సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం ఫిబ్రవరి మొదటి వారంలో ర్యాలీ నిర్వహిస్తామని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు. శాంతియుత ర్యాలీ చేస్తామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. ర్యాలీ కోసం కోర్టుకు వెళ్లి అనుమతి తీసుకుంటామని అన్నారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ స్థానికులు ర్యాలీ చేపట్టారు. పలు చోట్ల నిరసనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వేలాది మందితో శాంతి ర్యాలీ ఏర్పాటు చేసుకోవడం, దాంట్లో పోలీస్ పర్మిషన్ కూడా మేము అప్లై చేసుకోవడం, ఇన్ ప్రిన్సిపల్ పోలీసులు కూడా ఓకే చెప్పడం, రెండోది రూట్ మ్యాప్ కూడా పోలీసులు పరిశీలన చేయడం, ఇవన్నీ జరిగినాయి. రాత్రి పండుకున్న తర్వాత ఏదైతే లష్కర్ సాధన సమితి వాళ్లకు 10 గంటల 40 నిమిషాలకు రాత్రి అంటే పండుకున్న తర్వాత రాత్రి రిజెక్షన్ లెటర్ పెట్టి మేము పర్మిషన్ ఇవ్వలేదు అని రాత్రి 10 గంటల 40 నిమిషాలు పొద్దుటి నుంచి చూస్తే అల్ఫా హోటల్ కానీ మరి అదేవిధంగా ప్రశాంత్ థియేటర్, క్లాక్ టవర్, ప్యాట్నీ, మంజు థియేటర్, ప్యారడైజ్, గాంధీ స్టాచ్యూ దగ్గర కొన్ని వేలాది మంది పోలీసులు పెట్టి కొన్ని వేలాది మందిని అరెస్ట్ చేసిండ్రు. మీరు ఇప్పటికే సోషల్ మీడియాలో చూడొచ్చు. ఇది ఏం ప్రజాస్వామ్యమో అర్థం కాలే. ప్రజాస్వామ్యంలో నిరసన తెప్పే హక్కు కూడా లేదనే విధంగా మేము ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీలో పొలిటికల్ పార్టీ కాదు. Jai Sikindrabad!